నారి నారి నడుమ మురారి తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 25 నిమిషాలు. యూఏ 13+ సర్టిఫికేట్ వచ్చినటువంటి సినిమా. సరే, ఇక ఈ సినిమా విడుదల తేదీ వచ్చి జనవరి 14, 2026. శర్వానంద్ గౌతమ్గా, సంయుక్త మేనన్ అతని మొదటి భార్యగా, సాక్షి వైద్య కాబోతున్న రెండో భార్యగా, శ్రీ విష్ణు స్పెషల్ అపీరెన్స్తో నటించినటువంటి ఈ సినిమాకి దర్శకుడు రామ్ అబ్బరాజు. నిర్మాతలు వచ్చి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకరలు. భాను భోగవరపు రైటరు, కిషోర్ గరికెపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు, జ్ఞానశేఖర్ విఎస్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో ఎక్కడా కూడా కాపీ సన్నివేశాలు లేవు. అంటే అన్ని ఫ్రెష్ సన్నివేశాలు, ఒక్కటి కూడా భూతద్దం వేసి వెతికినా కూడా మీకు కాపీ సన్నివేశాలు కనిపించవు. ఇక ఈ సినిమా గ్రేడింగ్ నేను ఇంతకుముందే ఇచ్చాను. సంక్రాంతి సినిమాలలో ఈ సినిమాకి 3వ ర్యాంకింగ్ ఇచ్చాను. మొదటి సినిమా వచ్చి మన శంకర వరప్రసాద్ గారు పండుగకు వస్తున్నారు. 2వ ర్యాంక్ వచ్చేసి అనగనగా ఒక రాజు. 3వ ర్యాంక్ వచ్చి నారి నారి నడుమ మురారి. 4వ ర్యాంక్ వచ్చి ది రాజా సాబ్. 5వ ర్యాంక్ వచ్చేసి భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఇది నేను ఇచ్చిన ర్యాంకింగ్. మొన్న ఒక యూట్యూబర్ ఒక అమాయకుడు కంటెంట్ పరంగా శర్వానంద్ సినిమా అంటే ఈ నారి నారి నడుమ మురారి ఫస్ట్ అని, అనగనగా ఒక రాజు సెకండ్ అని, 3rd చిరంజీవి గారి సినిమా అని చెప్పి 4th సినిమా భరత మహాశైలకు ఇచ్చి 5th సినిమా ద రాజాసాబ్ ఇచ్చాడు. ఎప్పుడు కూడా స్టార్ సినిమాలు వాటిని కొట్టే పనే లేదు. ఫ్లాప్ అయినా కూడా 4వ స్థానంలో రాజాసాబ్ ఉంటుంది. తర్వాత ఎంత కంటెంట్లు ఉన్నా లేకున్నా ఒకప్పటి కంటెంట్లు ఎన్నో చేసుకొని అభిమానం సంపాదించుకున్న చిరంజీవి, వెంకటేష్ ఫ్యాన్ ఫాలోయింగ్ మించి శర్వానంద్ సినిమా కానీ, నవీన్ పొలిశెట్టి సినిమాలు కానీ దాటి వెళ్ళిపోతా ఉండడానికి కల్లా అది అమాయకత్వమైనటువంటి సంభాషణ. అది ఆ యూట్యూబర్ చెప్పింది. ఇప్పుడు నేను చెప్పింది పక్కా. ఇది మీరు కలెక్షన్స్ చూసుకోండి. 150 కోట్లు ఇప్పుడు ఆల్రెడీ ఆర్జించిన ఈ శంకరవరప్రసాద్ సినిమా 500 కోట్ల క్లబ్లకు చేరినా ఆశ్చర్యం లేదు. ఇది నా యొక్క అంచనా. రిలీజ్ కాకముందే చెప్పాను ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే ఫ్యామిలీ టైంలో ఇప్పుడు ఫ్యామిలీ సినిమా, పాటలు బాగున్నాయి, భీమ్ససి సీరియల్లో సంగీతం బాగుంది, అనిల్ రావిపూడి డైరెక్షను. అసలు అనిల్ రావిపూడి డైరెక్టర్ గారు నాకు తెలిసి ఒక అభిమానికి ఏం కావాలో తెలిసినటువంటి వ్యక్తి. రామ్ గోపాల్ వర్మ నుంచి బల్యం వేణుమాధవ్ దాకా అందరు దర్శకులు అయితే, అనిల్ రావిపూడి ఒక సినిమా ప్రేక్షకుడు, సగటు ప్రేక్షకుడు, ఒక అభిమాని. ఆయనకి ప్రేక్షకులలో ఏం కావాలనేది తెలుసు కాబట్టి, అభిమానులు ఏం కోరుకుంటున్నారో అది అందిస్తున్నాడు కాబట్టి అది సక్సెస్ వస్తున్నాడు. ఇక నారి నారి నడుమ మురారి సంగతికి వస్తే, గౌతమ్ అనేటువంటి ఒక ఆర్కిటెక్టు ఏ రకంగా అతని జీవితంలో మూవ్ అయ్యాడు, ఏ రకంగా అతను పైకొచ్చాడు, ఏ రకంగా అతను కష్టపడ్డాడు అనేది ఈ సినిమా సారాంశము. అయితే ఇంతకుముందు టీవీ నటుడు ఒక అతను మిర్చి సంపత్ దగ్గరకు వచ్చి, అతను మిర్చి సంపత్ ఒక పెద్ద లాయరు, అతని దగ్గరకు వచ్చి ఇట్లా మా అమ్మాయికి డైవర్స్ కావాలి అని చెప్పేసి వస్తాడు. ఇట్లా డైవర్స్ ఫేమస్ లాయర్ ఇతను. అంటే అదేంటి మొన్ననే 1 year కిందే కదా పెళ్ళి అయిందంటే ఏం తెలుసు, ఒక ఎదవని చూసుకుంది అని అంటే, మా అమ్మాయి అలా కాదు అంటే, నా అమ్మాయి అలాగే చెప్పింది అయ్యా ముందు అంతా సరే. మగవాళ్ళతో మాట్లాడతా ఆడవాళ్ళ పేర్లు చెప్పింది అన్ని నమ్మాను, నేను దెబ్బతినిపోయాను, నువ్వు కూడా దెబ్బతింటావేమో చూసుకో అని అంటాడు. మా అమ్మాయి అలా కాదు అని అంటే, ఎవరితో మాట్లాడుతున్నావు అంటే గౌతమ్ అంటుంది, ఎక్కడికి వెళ్తున్నావు అంటే గౌతమ్ అంటుంది అమ్మాయి. ఇట్లా అన్నీ గౌతమ్ అంటుంటే చేతి కింద అసిస్టెంట్ గెటప్ సీన్ అంటాడు, జాగ్రత్త సార్ మరి అమ్మాయి కూడా ఏదో వేరే పేరు చెప్తుంది అంటే, లేదా ఫ్రాంక్గా చెప్తుంది కదా అమ్మాయి పేరు గౌతమ్ అని చెప్తుంది కదా, మగ పేరు చెప్తుంది అంటే అమ్మాయిలో ఫ్రాంక్నెస్ ఉంది అంటే, అతను బాయ్ ఫ్రెండా అని అడిగితే బాయ్ ఫ్రెండ్ అని చెప్తుంది. చెప్పిన తర్వాత ఐస్ క్యూబ్ల పద్ధతిలో వేస్తే 4 క్యూబ్లు వేస్తే బాయ్ ఫ్రెండ్ అంటే 2 వేసింది అంటే, కాదు ఇంకా 2 క్యూబ్లు అయిపోయినాయి అంటే, సరే నాకు ఆన్సర్ తెలిసిపోయింది, అతను నీ బాయ్ ఫ్రెండ్ కదా, ఓకే సరే నో ప్రాబ్లం. ఇప్పుడు ఏంటి పరిస్థితి అని అంటే, మీ ఇద్దరి మధ్య ఎప్పుడైనా గొడవలు అయ్యాయా? కాలేదు. గొడవ కాకపోతే సంతృప్తిగా మీది ప్రేమ కాదు, ఎందుకంటే గొడవలు జరిగి మళ్ళీ మీరు కలిస్తేనే సంతృప్తిగా ఉంటుంది అని చెప్పేసి ఇతను ఒక కొత్త ఇది చెప్తాడు. ఏదో ఒక థియరీ. ఇది ఎవరికి చెప్తాడు? ఇంటికి వచ్చినటువంటి శర్వానంద్కి చెప్తాడు. సో శర్వానంద్ పరిచయం అవుతాడు. సఖీ సినిమా చూసి నేను ఇదైపోయానంటే, ఇతను అంటాడు ఏదో సినిమా చూసి ఏదో మనము పవిత్రమైన పనులు చేయం కదా, సో మనము ఇప్పుడు అంతేందుకు మన మణిరత్నం సినిమాలు ఇంకా వేరే సినిమాలు చూసి మనం స్పందించినప్పుడు ఈ సినిమా చూసి ఎందుకు స్పందించావు నువ్వు అని చెప్పేసి అంటాడు. సో విశాల్ చంద్రశేఖర్ సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. అయితే ఆర్కిటెక్ట్గా పనిచేసే ఈ గౌతమ్ మిర్చి సంపత్తి లాయర్ రామలింగయ్య దగ్గరికి వెళ్తాడన్నారు కదా, నీ పేరేంది అంటే రామలింగయ్య, నా పేరు అంటే కార్తిక్ అని చెప్పి నరేష్ అంటాడు. నరేష్ ఎవరు? ఈ మన శర్వానంద్ ఫాదర్. అతను ఒక యంగ్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ప్రేమించి. సో దానికి సత్య ఆటో డ్రైవర్ సహకరించి ఆమె ఇంట్లో వచ్చి పారిపోతే, ఆ పెళ్ళికొడుకు శర్వానంద్ ఏమో అనుకొని తీసుకొస్తే, తీరా అతను చూసిన తర్వాత ఇంత ఏజ్ చూడాలని ఆమె అత్త ఎవరైతే మధుమని ఉంటుందో ఆమె అంటుంది, నీ ఏజ్ ఎంత? 59. నా ఏజ్ ఎంత తెలుసా? 50. నన్ను అత్త అంటావేంటి నువ్వు?
అని చెప్పేసి, ముసలాడు నువ్వు కరెక్ట్గా ఒక గంట సేపు నిలబడకుండా కూర్చోకుండా నిల్చో, అప్పుడు నీతో మాట్లాడతా అని ఫిజికల్ ఫిట్నెస్ గురించి ఇప్పుడు అత్తగారు అంటే, అత్తగారు నాకు చంపేస్తా నా పేరు పెడితే అని ఆ కామెడీ. తర్వాత సత్య, నీ కారాన్ని తీసుకొచ్చి పెళ్లి చేసింది, ఒరే ముసలి నా కొడుక నువ్వారా పెళ్లి చేసుకుంది, ఈ అమ్మాయి జీవితం పాడు చేస్తున్నావురా అని చెప్పేసి అనే కామెడీ మనం పడి అసలు లాస్ట్కి అతను అన్నం వడ్డించే దగ్గర కూడా క్యాటరింగ్ పర్సన్గా వచ్చి అక్కడి నుంచి కూడా చెల్లెమ్మ అని చెప్పి తీసుకెళ్ళేది. కడుపుతోటి ఉన్న అమ్మాయి ఒక ఆమెకి ఫ్రీగా ఆటో తీసుకొని వస్తే ఆమె కడుపుతోటి లేవంటే నడువు కాదు నేను కడుపు తగ్గిపోతుంది అనడం, అవన్నీ కూడా బాగుంటుంది. సో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలంటే రిజిస్టర్ మ్యారేజ్ చెల్లదు అంటాడు. అది ఎంత తప్పు మాట, రిజిస్టర్ మ్యారేజ్ చెల్లదా? శర్వానంద్తో ఆ డైలాగ్ చెప్పించారు. అట్లాగే రిజిస్టర్ మ్యారేజ్ దగ్గరికి వచ్చిన తర్వాత తన నిజం చెప్పేసి పెళ్ళి వద్దనుకున్నప్పుడు 2 దండలు పెట్టుకొని ఎందుకు వస్తాడు, దండలు పట్టుకొని ఎందుకు వస్తాడు పెళ్ళి వద్దనుకున్నవాడు? డైరెక్టర్ ఎక్కడున్నాడు? ఇంకా ఆ తర్వాత ఇంకొక దగ్గర ఏం చేశాడంటే డైరెక్టరు, కోర్టు తీర్పు తొందరగా వస్తుందని చెప్పాడు. విడాకులకు ఒకసారి వెళ్ళి చూసాను ఆయన, 15 రోజుల్లో కోర్టు తీర్పు వస్తుందా? ఏ కోర్టులో వస్తుందో చెప్పమ్మా. ఏ కోర్టులో కూడా 15 రోజుల్లో తీర్పు అనేది రానే రాదు. అందులో విడాకుల కేసు ఈవెన్ ఇద్దరు కలిసి తీసుకున్నా కూడా, అంటే మ్యూచువల్గా తీసుకున్నా కూడా 6 నెలల పైన అవుతుంది. ఇక మామూలుగా కాంట్రాక్ట్ కొట్లాడితే మాత్రం 2 years నుంచి 3 years పడేటువంటి విడాకుల కేసుని ఇతను 15 రోజుల్లో తేల్చేటువంటి పరిస్థితి ఈ సినిమాలో చూపించాడు. అట్లనే ఇంకో దగ్గర జిరాక్స్ తీసే అబ్బాయి అని వస్తాడు. ఎవరంటే జిరాక్స్ ఇతను ఫండ్ తోటి పెట్టుకుంటాడు వాళ్ళ ఫ్రెండు, హీరో ఫ్రెండ్. సో అక్కడికి వచ్చినా అంటే ఏంద్రా అంటే ఇది లవ్ లెటర్, మా ఫ్రెండ్ రాసిన లవ్ లెటర్. అంటే జిరాక్స్ ఎందుకురా అంటే నేను అంత కరెక్ట్గా రాయలేను అని అన్నాను, బాగుంటుంది కానీ ఇదే పత్రం నేను ఇస్తా అంటాడు. జిరాక్స్ ఎవడని ఇస్తాడు, అదే మీద సంతకం వాని పేరే ఉంటుంది కదా. ఆ తర్వాత దాన్ని డబ్బు లేకుండా వెళ్ళిపోతాడు. మీరు గమనించాడు సన్నివేశం, డబ్బు లేకుండా వెళ్ళిపోతాడు. ఇట్లాంటి సన్నివేశాలు. అట్లాగే డబ్బులు ఈ సత్య ఆటో ఫీజు అడిగినప్పుడు వద్దమ్మా నాకు వద్దు అన్నప్పుడు తర్వాత సేకరించినప్పుడు చిల్లర ఇవ్వడం అంటూ ఉండదు, తీసుకుని వెళ్ళిపోతాడు. సన్నివేశాలు ఇలా అంటే తీసే దాంట్లో కొద్ది గొప్ప లాజిక్ అని ఉండాలి కదా. సో మనకి ఇందులో బాగా చేసేది ఎవడంటే శర్వానంద్, చాలా స్టైలిష్ లుక్ తోటి బాగా ఆకట్టుకునే విధంగా ఇతను చేశాడు. ఇక సత్య నరేష్ పాత్రలు బాగా ఆకట్టుకుంటాయి మనకు. సత్య నవ్వించాడు, నరేష్ నవ్వించాడు. సో వీళ్ళిద్దరు బాగా నవ్వించారు. ఈ సినిమాకి నేను ఇస్తున్నట్టు రేటింగ్ 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. శ్రీ విష్ణు కామెడీ రోల్ బాగుంది. ఇక తన రోల్ వచ్చాక కొంచెం కథనం టేక్ ఓవర్లోకి తీసుకున్నాడు. తనకు కనిపించిన కొన్ని సినిమాస్ అయినా రిలీఫ్ తెప్పించాడు. అయితే బలమైన కథనం లోపించడము, ఎక్కడో కొన్ని చోట్ల అక్కడక్కడ కొన్ని సీన్స్ తక్కువ 1-liners వర్కౌట్ అవుతాయి, కానీ మొత్తం ఫ్లాట్గా తీసుకుంటే మామూలుగా అనిపించింది. అయితే సామాజిక తీసిన దర్శకుడు ఈ సినిమా తీయడంతో కొంచెం ఈ సినిమాకి ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. హీరోయిన్ సాక్షి వైద్య బాగా అనిపించింది. సో మొత్తానికి ఏంటంటే ఆ జంట లాస్ట్లో మళ్ళీ వాళ్ళు విడిపోయి మళ్ళీ కలుసుకొని 1 month later, 2 months later, 6 months later, 1 month, 1 year later అని చెప్పేసి అంటే మీరు నిజంగా ప్రేమలో ఉన్నారు, మీరు కొట్లాడుకుంటారు అంటే తండ్రి చెప్పడం బాగుంటుంది. అయితే అంతకుముందు అన్ని కన్ఫ్యూజ్ కామెడీ ఆఫ్ ఎర్రర్స్ లాగా నరేష్కి వాళ్ళ భార్యకి మధ్య వచ్చేటువంటి విడాకుల సన్నివేశాలు, మధ్యలో ఈ కన్ఫ్యూజ్ కామెడీ, తర్వాత శర్వానంద్ తన మీద వచ్చినాయి అన్ని తండ్రి మీదకి చేయడం, అవంతా హిలేరియస్ ఎంటర్టైనర్గా మనకు సినిమా మెప్పిస్తుంది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. సో వీళ్ళ పెళ్ళి ఎట్లా జరుగుతుంది, తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైన పాత్ర సునీల్ పాత్ర పేరు సత్యమూర్తి. ఆయనెవరు మ్యారేజ్ ఇది పెళ్లి చేసే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసర్. సో అతను ఇంటికి వెళ్ళడం అనేది కూడా అడ్రస్ ఎట్లా ఇస్తుంది మ్యారేజ్ ఆఫీసర్ అనేది కూడా అక్కడ అర్ధరహితమైన సన్నివేశాలు. అయితే అతని దగ్గరికి వెళ్ళినప్పుడు ఇతని పేరు చూసి నా పేరు గుర్తుపెట్టుకో, నా పలానా పేరు అని చెప్పేసి చెప్పిన తర్వాత నెక్స్ట్ గౌతమ్ నేను అన్న కదా సెకండ్ టైం మళ్ళీ పెళ్ళికి వెళ్ళినప్పుడు అతను గుర్తుపట్టేస్తాడు నోటిద్దులతో. తర్వాత ఆపుతూ ఉంటాడు, మధ్యలో అతను రక్షిస్తున్నాడా మళ్ళీ చేస్తున్నాడా, ఇంత ఒక చిన్న టాలీ కాకపోతే కూడా వద్దనుకునే అతని దగ్గరికి వీళ్ళు మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొని రమ్మంటే అమ్మాయి గుడిలో తగలడం, వీళ్ళిద్దరు ఇట్లా కలుసుకొని మాట్లాడుకోవడం, ఆ తర్వాత ఆమెకు పెళ్ళయిందని తెలుసుకోవడం, తర్వాత ఆమెనే అయితే ఇతనికి పైన హెడ్గా రావడం, టీమ్ లీడర్గా రావడం, అదంతా కూడా నాటకీయంగా ఉన్నా కూడా సన్నివేశాలు ఏ సినిమాలో లేని సన్నివేశాలు ఇవి. సో మొత్తానికి ఏంటంటే నారి నడుమమురారి అనగానే మనకు బాలకృష్ణ సినిమా నారి నడుమమురారి పాట గుర్తుకొస్తుంది. దానిలాగానే ఈ పాట ఉంది. లాస్ట్లో ఇంకొక పాట మంచి పాట టైటిల్స్తో వేశారు. సో మొత్తానికి ఏంటంటే అబ్బరాజు డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమా మంచి ఫన్ తోటి సాగేటువంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ముఖ్యంగా నరేష్ చాలా ఈజ్ తోటి నటించాడు. లేట్ వయసులో పెళ్లి చేసుకుంటే ఇట్లాంటి అవమానాలు ఎదురైతే